హాయ్ నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ టు ఓరెంజ్. ఈరోజు మనం అవన్ లేకుండా మన ఇంటిలో ఉండే మామూలు కుక్కర్లోనే కేక్ చేయబోతున్నాము. అంటే వెనిలా కేక్. అంటే చాలా రకాల కేకులు ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ అన్ని కేకులకి బేస్ కేక్గా వాడేది వెనిలా కేకే. ఈరోజు మనం వెనిలా కేక్తో స్టార్ట్ చేద్దాము. అలాగే కమింగ్ వీడియోస్లో మనం అన్ని రకాల కేకులు కూడా ట్రై చేద్దాం. మనం కేక్ చేయడానికి 4 eggs తీసి పెట్టాము. అలాగే మైదా పిండి కావాలి, షుగర్, బేకింగ్ పౌడర్ వేరే, బేకింగ్ సోడా వేరే, 2 వాడుతున్నాము. ఇది బేకింగ్ సోడా అదే డబ్బాలో వేసి పెట్టాము. ఇది కొంచెం అది కొంచెం వేసుకోవాలి. అలాగే సన్ఫ్లవర్ ఆయిల్, అంటే వేరే ఏదైనా ఆయిల్ వాసన ఉండేది ఏది వాడకూడదు. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బెటర్, లేకపోతే బటర్ వేసుకోవాలి మనం. ఇప్పుడు మన ఈ 4 eggsని మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం మెషర్మెంట్ కప్స్ ఏది వాడట్లేదు. మన దగ్గర ఉండే గ్లాస్ కానీ ఏదైనా అప్రాక్సిమేట్ మనకి తెలుస్తుంది కదా, ఒక 250 ml అలా ఉండేది, అదైతే చాలు. ఇప్పుడు 4 eggs వేసాము. ఈ గ్లాస్ వచ్చేసి మనకి 250 grams వస్తుంది. నేను దీనిలో 1.5 కప్పు మైదా వేయబోతున్నాము. అందుకని దానిలో సగం షుగరు అంటే 3/4 కప్పు వేస్తున్నాను. అంటే మనకి కొంచెం మీడియంగా షుగర్ ఉంటే 3/4 చాలు. ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అని అనుకుంటే కొంచెం ఇంకా 1 గ్లాస్ వేయచ్చు. ఒక పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే వెనిలా ఎసెన్స్ ఒక 1 స్పూన్ చాలు. అంటే దీని మూతలు వేస్తే కొంచెమే కదా పడుతుంది, ఒక 1 టీ స్పూన్ సరిపోయిద్ది. ఇప్పుడు ఒక 1/2 కప్పు అంటే 1/2 గ్లాసు ఆయిల్ కూడా వేయాలి, సన్ఫ్లవర్ ఆయిల్ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. అంటే ఆ షుగర్ ఉంది కదా, షుగర్ అంతా బాగా కరిగిపోవాలి. అప్పుడు దాకా బ్లెండ్ చేసుకొని ఇదిగో చూడండి ఇలా వచ్చేసిద్ది. ఒక 2 నిమిషాలు చాలు, బాగా ఫ్రోతీగా వచ్చేసిద్ది. ఇప్పుడు మన మైదా పిండి ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. అది కొంచెం కొంచెం వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకేసారి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకేసారి వేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం బేకింగ్ సోడా ఒక 1/4 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేస్తున్నాము. ఈ స్పూన్ వచ్చేసి 1/2 టీ స్పూన్, అందుకని అలా 2 సార్లు వేసా. ఇప్పుడు ఇది మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మీకు ఇది వాటర్ సరిపోలేదు, బాగా థిక్గా ఉంది అనుకుంటే కొంచెం పాలు వేసుకోవచ్చు, లేకపోతే గోరువెచ్చంగా వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మన స్టవ్ మీద ఏదైనా ఒక పాన్ పెట్టేసి దాని మీద కుక్కర్ పెట్టుకోవాలి. అంటే ఆ పాన్ వేడెక్కేటప్పటికి మనం కుక్కర్లో కేక్ బ్యాటర్ పోయడానికి రెడీ చేద్దాము. ఈ కుక్కర్ మీద ఉండే విసిల్ ఉంది కదా, అది తీసేయాలి, వెయిట్ అది తీసేయాలి. ఇప్పుడు మనం దీని లోపల ఒక అమూల్ బటర్ పేపర్ కట్ చేసి వేస్తున్నాము. ఇది లేకపోతే మనం A4 షీట్ ఉంది కదా, దాని మీద కొంచెం ఆయిల్ రాసేసుకుంటే ఆయిల్ పేపర్ అవుతుంది, అదైనా పెట్టుకోవచ్చు. ఇది ఏది లేకపోయినా పర్వాలేదు, ఇలా ఆయిల్ బ్రష్ చేసేసుకుంటే సరిపోయిద్ది, కేక్ ఫ్రీగానే వచ్చేసిద్ది. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ బ్రష్ చేసుకొని ఈ ఆయిల్ పేపర్ని దాని లోపల పెట్టేసి దీని మీద కేక్ బ్యాటర్ పోయిపోతున్నాము. కొంచెం అప్రాక్సిమేట్ రౌండ్ కట్ చేసుకోండి, మరి అంత కరెక్ట్గా రాకపోయినా ఏం కాదు. ఇదిగో ఇలా రెడీ చేసేసుకోవాలి. ఈ సైడ్ కొంచెం చక్కగా పెడితే బాగుంటుంది, లేకపోతే ఈ కేక్ బ్యాటర్ బయటకు వెళ్ళిపోయి బాగా అద్దుకొని పోయిద్ది. ఇప్పుడు మనం ఒకే చోట కేక్ బ్యాటర్ పోయకుండా అలా రౌండ్ కొంచెం అన్ని చోట్ల ఒకేసారి పోస్తే బాగుంటుంది. కేక్ బ్యాటర్ కూడా చూడండి ఇలా కొంచెం మరీ లూజ్ కాకుండా మరీ థిక్ కాకుండా ఉండాలి. ఇప్పుడు మనకి ఆ ఎగ్ సరిపోలేదు అని అనుకుంటే కొంచెం పాలు పోసేసుకోండి, సరిపోయిద్ది. ఇప్పుడు ఒకసారి దీని లోపల ఎయిర్ బబుల్స్ వస్తాయి కదా, ఇలా దాన్ని బయటికి వెళ్ళిపోకపోతే మన కేక్ లోపల బాగా హోల్స్ వస్తాయి. అందుకని ఇలా ఒకసారి టాప్ చేసేసుకోవాలి. ఇలా టాప్ చేసుకొని వెయిట్ తీసేసి మూత లాక్ చేసేసేయండి. ఇప్పుడు ఈ పాన్ వేడిగా ఉంది కదా, ఇప్పుడు మనం ఈ కుక్కర్ని దాని మీద పెట్టేసి ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టాలి.
ఒక అరగంట తర్వాత అంటే 20 మినిట్స్ దాకా మనం ఓపెన్ చేయకూడదు. 20 మినిట్స్ తర్వాత మనకి ఓపెన్ చేసి చూసుకోవచ్చు, కానీ ఎప్పుడు తీయమాకండి. ఇప్పుడు 30 నిమిషాలకి ఒకసారి చూస్తే ఇది ఓకే కావలేదు. ఇంకా ఒక 10 మినిట్స్ మనం వెయిట్ చేసుకోవాలి. ఇదిగో బయట చూస్తే అయినట్టుంది కదా. ఇప్పుడు మనం ఒకసారి మన ప్రిక్ చేసి చూసుకోవాలి, ఏదైనా స్క్యూర్ తీసుకొని. ఇదిగో ఇది చూడండి, అర్థమవుతుంది కదా, కొంచెం తడిగా ఉంది. అదిగో ఇది కేక్ అవ్వలేదు, అంటే కేక్ లోపల ఉడగలేదు. బయట ఉడిగింది కానీ లోపల ఉడగలే. ఇంకా ఒక 5 మినిట్స్ వెయిట్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ టైం అవసరం ఉండదు. ఇప్పుడు చూడండి కేక్ రెడీ అయిపోయి ఉండదు. ఒకసారి ప్రిక్ చేసి చూస్తే ఈ స్క్యూర్ ఎప్పుడు క్లీన్గా అవుతుందో, అదిగో కేక్ క్లీన్గా అయింది కదా, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు కేక్ బాగా ఉడిగిపోయింది. ఏదైనా డౌట్ ఉంటే ఒక 2-3 చోట్ల ప్రిక్ చేసి చూడండి. ఇది అయితే అమ్మంటే తీసేయాలి. ఇంకా మళ్ళీ ఈ పెన మీద ఉండి అది వేడిగా ఉండదు కదా, అందుకని మనం ఇంకా ఉంచుకోకూడదు. డ్రై అయిపోయింది కేక్, డ్రై అయిపోతుంది, కింద మాడిపోయినట్టు అవుతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలైనా మినిమం రెస్ట్ చేయడానికి పెట్టాలి. కొంచెం కూల్ అయితే కానీ మనం డీమోల్డ్ చేయలేము. ఇప్పుడు కొంచెం ఆరిపోయినట్టుంది, మనం డీమోల్డ్ చేయడానికి చూద్దాం. అంటే సైడ్లో నుంచి విడిపోలేదు కదా, ఒక చాక కానీ ఒక స్పూన్ కానీ ఏదైనా తీసుకొని కొంచెం ఇలా ఒక చిన్న గ్యాప్ అలా ఇచ్చేస్తే వచ్చేసిద్ది. అదిగో ఇలా ఒక్కసారి ఇలా అదిగో వచ్చేసింది, విడిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేయబోతున్నాము. ఇలా తిరిగి పెట్టేస్తే వచ్చేసిద్ది. ఇప్పుడు కుక్కర్ పైకి లేపేయాలి. అదిగో కేక్ రెడీ. ఇప్పుడు మనం ఆయిల్ పేపర్ వేసాం కదా, అది తీయాలి. వేడిగా ఉంది కదా, కొంచెం జాగ్రత్తగా తీయండి, లేకపోతే కేకు బాగా సాఫ్ట్ కదా, పొడి అంటే కొంచెం లేసి వచ్చేసిద్దేమో. జాగ్రత్తగా కొంచెం తీసేసేయండి. అది కరెక్ట్గా ఉడికింది కదా మన కేక్. బ్రౌన్ కలర్ రాలేదు, అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదిగో చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, ఇంకా చల్లారలేదు. అదిగా మా బుడ్డోడు కేక్ కోసం రెడీగా ఉన్నాడు. కట్ చేయడానికి వాడే కట్ చేస్తున్నాడు. మా బుడ్డవాడికి ఎప్పుడు కేక్ చేసినా అప్పుడంతా బర్త్డేలే, హ్యాపీ బర్త్డేలు. చూడండి ఎంత స్పాంజీగా ఉందో మన కేకు. బాగుందా? మన సింపుల్ స్పాంజీ వెనిలా కేక్ అందరు చూసారు కదండి. మన ఇంటిలో ఉండే సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి అందరూ ట్రై చేసుకోవచ్చు. మీరందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, చూసి నాకు రివ్యూస్ చెప్పండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.